వాళ్ళందరి జీవితాలు ఏంటి, అందులో పనిచేసే ఉద్యోగుల జీవితాలు పర్మనెంట్ సెటిల్ అయినట్టే కదా. అందులో చదివిన డాక్టర్లు నీ పేరే చెప్పుకుంటారు కదా. మొన్న వెరీ సింపుల్ ఏసీ అదే గుంటూరులో మెడికల్ కాలేజ్ ఉంది, గుంటూరు మెడికల్ కాలేజ్ జిఎంసి. స్వతంత్రానికి ముందు టైంలో బిగిన్ అయింది, స్వతంత్రం 46లోనే ఏమో. ప్రిన్సిపాల్ గారు ఎవరో సుందరాచార్య గారు ఎవరు వచ్చారట. వచ్చిన తర్వాత అప్పటి బిల్డింగ్లే ఇప్పటికి ఉన్నాయి అనమాట, అప్పటి ల్యాబ్లే ఇప్పటికి ఉన్నాయి. ఆయన ఇదంతా వాళ్ళకి డాక్టర్లు ఎక్కడైతే ఇక్కడ చదివి దేశ విదేశాల్లో సెటిల్ అయ్యారు డాక్టర్లు. వాళ్ళందరికీ మెయిల్ చేసి, ఇదివరకు మిమ్మల్ని అడుగుంటారు చాలా మంది సాయం చేయమని, ఏదన్నా మీరు ఏదో చేసినా సరిగ్గా ఉండదు, ఇదిగో వీళ్ళు కాంట్రాక్టర్, ఈ బిల్డింగ్ కాంట్రాక్టర్లు, ముఠా మేస్త్రులు, వీళ్ళ నెంబర్ ఇది, మీరే మాట్లాడుకుని కట్టించండి అని అడిగాడు. 8 కోట్లతో కట్టించారండి, అద్భుతంగా రెనోవేట్ చేశారు, ల్యాబుల దగ్గర నుంచి లైబ్రరీ దగ్గర నుంచి. వాళ్ళందరూ ఎందుకని, మేము ఆ రోజుల్లో తక్కువ ఖర్చుతో చదువుకోగలిగాం కాబట్టి ఇవాళ రోజున మేము వెల్ సెటిల్డ్ అయ్యాం, కోటీశ్వర్లు. కోట్లు లేకపోతే వాళ్ళు ఇవ్వరు కదా డబ్బులు నీకు. అంటే ఇదేంటి, సమాజం పట్ల వాళ్ళకున్న ప్రేమ. వెరీ సింపుల్. ఇదివరకు మన దగ్గర డాక్టరు నాడి చూసి చెప్పేవాళ్ళు. ఇప్పుడు నాకు అపెండిసైటిస్ ఆపరేషన్ నా 10th క్లాస్లో చేశారు, నేను 10th క్లాస్ చదువుతున్నప్పుడు చేశారు. అపెండిసైటిస్ ఆపరేషన్ మొత్తానికి 900 రూపాయలు అయింది నాకు ఆ రోజుల్లో. 900 రూపాయలు. మామూలుగా అదే టైంలో ప్రైవేట్ హాస్పిటల్లో వస్తేనేమో ఏది పెద్ద హాస్పిటల్లో 7-8 వేలు తీసుకుంటారు. ఈయన గవర్నమెంట్ ఎంబీబీఎస్ చదివిన డాక్టర్ గారు, ఈయనది ప్రైవేట్ హాస్పిటల్ కానీ తక్కువకి చేస్తాడు. ఇప్పటికి కూడా మన ఊళ్ళల్లో తక్కువకి పనిచేసే డాక్టర్ల మీదనే ప్రయత్నం